ప్రపంచంలోనే అత్యంత వింతైన ప్రదేశాలు అనగానే అయితే మనకి బెర్ముడా ట్రయాంగిల్ గుర్తొస్తుంది, లేకపోతే ఈజిప్ట్ పిరమిడ్స్ గుర్తొస్తాయి. కానీ ఈ భూమిపై వీటిని మించిన వింటేనే ఒళ్ళు జలధరించే కొన్ని నమ్మశక్యం కాని ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా? సైన్స్ కూడా వీటికి జవాబు చెప్పలేక చేతులెత్తేసింది. ఎందుకంటే వీటిలో ఇసుకతో కప్పేసిన ఒక గోస్ట్ విలేజ్, నరకం లాగా యాసిడ్స్ బయటకు వచ్చే ఒక ప్లేస్, ఇంకా మంచు నుండి రక్తం లాంటి వాటర్ ఫాల్స్ వచ్చే ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాప్ 10 మిస్టరీ ప్లేసెస్ ఏంటో ఈ రోజు వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే వీటిలో ఒక ప్లేస్ లో కేవలం కుక్కలు మాత్రమే ఆత్మహత్య చేసుకునే ఒక వింతైన బ్రిడ్జ్ కూడా ఉంది. లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10, మోవిల్ కేవ్. రొమానియాలో ఉన్న ఈ గృహ గత 55 లక్షల సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా లాక్ అయిపోయింది. ఇక్కడికి ఇప్పుడు వరకు ఎవరు కూడా వెళ్లే సాహసం చేయలేదు, ఎందుకంటే ఇక్కడ గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. పైగా హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంకా అమోనియా లాంటి విషవాయువులు కూడా ఇందులో ఉంటాయి. అసలు మిస్టరీ ఇది కాదు. విచిత్రం ఏంటంటే ఇంత విషపూరిత వాతావరణంలో కూడా పూర్తి చీకట్లో దాదాపు 50కి పైగా వింత జీవులు బతుకుతున్నాయి. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఇక్కడ సన్లైట్ ఉండదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగదు. దానికి బదులుగా కీమోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా అక్కడ సల్ఫర్ బ్యాక్టీరియాను తింటూ ఈ జీవులు బతుకుతున్నాయి. ఇక్కడ దొరికే నీటి తేళ్లు, జెర్రెలకి ఇంకా సాలిపురుగులకి కూడా అన్నిటికీ కూడా కళ్ళు ఉండవు. వాటి శరీరం పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఏదో ఒక వింత ఏలియన్ ప్రపంచంలా ఉంటుంది. నెంబర్ 9, హోయా బాసియూ ఫారెస్ట్. దీనిని రొమానియా యొక్క బెర్ముడా ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. దశాబ్దాలుగా ఈ అడవి చుట్టూ ఎన్నో భయంకరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడికి వెళ్లిన చాలా మంది తిరిగి రాలేదని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక్కడ చెట్లు సాధారణ చెట్లలాగా పైకి పెరగవు, వంకరగా జిగ్జాగ్ లాగా భూమి వైపు వంగి పెరుగుతాయి. అన్నిటికంటే పెద్ద మిస్టరీ ఏంటంటే ఈ అడవి మధ్యలో ద మిస్టరీ సర్కిల్ అని పిలిచే ఒక పెద్ద ఏరియా ఉంటుంది. సర్కిల్ గా రౌండ్ గా ఉంటుంది. అది ఆ సర్కిల్ లోపల దశాబ్దాలుగా ఎలాంటి చెట్లు అంటే ఒక చిన్న గడ్డి మొక్క కూడా పెరగలేదు. ఇక్కడ మట్టిని పరీక్షించిన సైంటిస్టులకు కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే కొంతమంది 1960లో ఒక యుఎఫ్ఏ వచ్చి ఇక్కడ ల్యాండ్ అయిందని, అందుకే అక్కడ చుట్టూ అలాగైపోయిందని చెప్తూ ఉంటారు. ఈ అడవిలోకి అడుగు పెట్టిన టూరిస్టులు కూడా అకస్మాత్తుగా వాంతులు రావడం, ఉళ్ళంతా దద్దురులు రావడం, ఇంకా ఎవరో వాళ్ళని ఫాలో చేస్తున్నట్టు అనిపించడం కూడా జరిగిందని అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. నెంబర్ 8, ధనకిల్ డిప్రెషన్. ఈ భూమి పైన నరకం ఎక్కడైనా ఉందా అంటే ఇథియోపియాలోనే ఈ ప్రదేశం అనే చెప్పాలి. ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి దాదాపు 125 మీటర్ల లోతులో ఉంటుంది. 3 టెక్టానిక్ ప్లేట్లు విడిపోవడం వల్ల ఈ ప్రాంతం ఏర్పడింది. ఇక్కడ భూమి ఎప్పుడు పగుళ్ళు ఇస్తూ లోపల నుండి నియాన్ ఎల్లో, గ్రీన్ కలర్స్ లో ఉండే మరుగుతున్న యాసిడ్ నీళ్లు, ఇంకా ఉప్పు కొలన్లు, విషపూరిత సల్ఫర్ వాయువులు బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడు 45 డిగ్రీస్ దాటిపోయే ఉంటుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. చూడ్డానికి ఇది వేరే గ్రహంలో ఏదో మార్స్ లాగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇంతటి ఘోరమైన యాసిడ్ ఫ్యూల్స్ లో కూడా పాలిఎక్స్ట్రోమోఫైల్స్ అనే సూక్ష్మ జీవులు ఇక్కడ ఉన్నాయంట. ఇవి ఇక్కడ బతుకుతున్నాయని ఆస్ట్రోబయాలజిస్టులు కనిపెట్టారు. ఇతర గ్రహాలపై జీవం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత ఘోరంగా ఉంటుందో. నెంబర్ 7, ఆల్ మదామ్ గోస్ట్ విలేజ్. షార్జా మరియు దుబాయ్ సరిహద్దుల్లో ఈ విలేజ్ ఉంటుంది. ఎడారి మధ్యలో ఇసుకతో మునిగిపోయిన ఒక పాడుపడ్డ ఊరులా ఉంటుంది. 1970లో అప్పటి గవర్నమెంట్ అక్కడ బతుకుతున్న ఆల్ కుడ్బీ అనే తెగ ప్రజల కోసం ఈ మోడర్న్ ఇళ్ళని ఇంకా ఒక మసీదుని కట్టించింది. అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కట్టిన 10 ఏళ్లకే అక్కడ ప్రజలు రాత్రికే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్లారో ఇప్పటికీ ప్రభుత్వ రికార్డ్స్ లో క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఈ ప్రదేశం చూడడానికి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఇళ్ల కిటికీలు ఇంకా తలుపుల లోపల నుంచి ఇసుక వెళ్ళిపోయి ఆ బెడ్రూమ్స్ లో మొత్తం నిండిపోయి ఇంకో బెడ్స్ లా తయారైపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తే దువైజ్ అనే ఒక స్త్రీ రూపంలో ఉన్న జిన్ వాళ్ళని చంపేస్తదంట. ఇక్కడ ఇసుక కూడా ఇళ్లను మనుషుల్ని మింగేసినట్టు వింతగా ప్రవహిస్తదంట. అందుకే అక్కడ ఎవరు ఉండడానికి సాహసం చేయట్లేదు. నెంబర్ 6, డెవిల్స్ కెటిల్ ఫాల్స్. అమెరికాలోని మిన్నసోటాలో బ్రూల్ నదిపై ఈ వింత జలపాతం ఉంది. ఇక్కడ కొండపై నుంచి ప్రవహించే నది ఒక పెద్ద బండరాయి వల్ల 2 పాయలుగా విడిపోతుంది. ఒకవైపు నీరు మామూలుగా కొండ కిందకు వెళ్లిపోయి నదిలో ప్రవహిస్తుంది. కానీ రెండో వైపు ప్రవహించే నది నీరు మాత్రం కొండ కింద ఉన్న ఒక పెద్ద గుహలో పడుతుంది. ఆ గుంతలోకి వెళ్లే నీరు ఎక్కడ పోతుందో ఇప్పుడు వరకు ప్రపంచంలో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. సాధారణంగా అది నదిలో ఎక్కడో ఒక చోట కలవాలి, కానీ అది అలా కలవడం లేదు. సైంటిస్టులు కూడా ఈ నదిలోకి పింగ్ పాంగ్ బాల్స్ అంటే నీటిలో తేలే బాల్స్, ఇంకా GPS ట్రాకర్లు, ఇంకా నియాన్ బ్రైట్ కలర్స్ కూడా ఆ గుంతలోకి వదిలారు. కానీ అవి నదిలో ఎక్కడా బయటపడలేదు. మరి అంత నీరు ఎక్కడికి వెళ్తున్నాయి? మీరేమనుకుంటున్నారు? ఆ నీళ్లంతా ఏ పాతాళానికి వెళ్తున్నాయో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. నెక్స్ట్ నెంబర్ 5, లేక్ నాట్రాన్. ఇది టాంజానియాలో ఉంటుంది.
ఈ లేక్ చూడ్డానికి ఎర్రటి రంగులో చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన లేక్. దీని pH లెవెల్ దాదాపు 10.5 వరకు ఉంటుంది. అంటే ఒకవేళ బాగుంది కదా అని మీరు దిగుదాం అనుకుంటే ఇంకంతే. ఒకవేళ తాగాలనిపిస్తే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆ వాటర్ టెంపరేచర్ కూడా 60 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. దీని దగ్గరలో ఉన్న ఓల్డోంగియో లాంగాయ్ అనే ఒక అగ్నిపర్వతం వల్ల దాని నుండి వచ్చే నాట్రో కార్బోనైట్రేట్ అనే ప్రత్యేక లావా బూడిద ఈ సరస్సులో కలవడం వల్లే ఈ లేక్ ఇలా మారిపోయింది. ఒకవేళ పొరపాటున ఏదైనా పక్షి లేదా జంతువు ఈ నీటిని తాగినా లేదా అందులో పడిపోయినా ఈ ఫొటోస్ ని చూడండి. ఆ కెమికల్స్ వల్ల వాటి చర్మం ఇంకా కళ్ళు వెంటనే కాలిపోతాయి. కాలక్రమేణా అందులో ఉండే సోడియం కార్బోనేట్ వాటి శరీరాన్ని మొత్తం గెడ్డ కట్టిస్తుంది, ఇంకా ఒక రాయిలా మార్చేస్తుంది. ఇందాక చూసినట్టు ఈ సరస్సు ఒడ్డున రాయిలా మారిన పక్షుల మృతదేహాలు శిల్పాల్లా కనిపిస్తాయి. మీకు ఇక్కడ వరకు నా వీడియో నచ్చితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 4, బ్లడ్ ఫాల్స్. అంటార్టికా అనగానే మనకి మైళ్ళ కొద్దీ కేవలం తెల్ల మంచు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక వ్యాలీలో టేలర్ గ్లేషియర్ అనే మంచుకొండ నుండి ఎర్రటి రక్తం లాంటి జలపాతం ప్రవహిస్తుంది. చూడ్డానికి ఇది ఎవరో నరికినట్టు రక్తం కారుతున్న భ్రమను కలిగిస్తుంది. మొదట్లో దీనికి కారణం కొన్ని రకాల ఎర్రటి ఆల్గే అనుకున్నారు, కానీ సైంటిస్టులు దీనిపై పూర్తిగా రీసెర్చ్ చేశారు. అసలు నిజం ఏంటంటే ఈ మంచుకొండ కింద దాదాపు 20 లక్షల సంవత్సరాల పాత ఉప్పునీటి సరస్సు పూడుకుపోయింది. ఆ నీటిలో లైట్ ఇంకా ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఐరన్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయిందంట. ఆ సబ్ గ్లేషియర్ సరస్సు నుండి ఆ నీరు చిన్న పగుళ్ల ద్వారా బయటకు వస్తుంది. అలా ఆ నీరు బయటకు వచ్చి గాలిలో కలిసినప్పుడు అందులో ఉన్న ఐరన్ ఆక్సిడైజ్ అయ్యి ఇలా రక్తం రంగులోకి మారుతుందంట. విచిత్రం ఏంటంటే ఆ -డిగ్రీల చలిలో కూడా ఈ నీరు అస్సలు గడ్డ కట్టదు. నెంబర్ 3, ఫటోమ్స్కీ క్రేటర్. రష్యాలోని సైబీరియా అడవుల్లో ఉన్న ఈ రాతి విగ్రహం ప్రపంచ భూగర్భ శాస్త్రంలోనే అతిపెద్ద మిస్టరీల్లో ఒకటి. 1949లో రష్యన్ జువాలజిస్ట్ వాడాన్ కోల్ఫోకో అనే వ్యక్తి దీన్ని కనిపెట్టారు. ఇది ఒక పెద్ద సున్నపురాయి కొండ. దీని ఎత్తు దాదాపు 40 మీటర్లు ఉంటుంది. దీని ఆకారం ఒక వింత పక్షిగూడులా ఉండి మధ్యలో ఒక చిన్న రాతి దిబ్బలా ఉంటుంది. అందుకే అక్కడ యాకుత్ తెగ ప్రజలు దీనిని ఫైర్ ఈగల్ నెస్ట్ అని పిలుస్తారు. అంటే అగ్నిడేగ గూడు అని అర్థం. అసలు మిస్టరీ ఏంటంటే దీని చుట్టుపక్కల వెళ్లిన వాళ్ళకి వింత జబ్బులు వస్తూ ఉంటాయంట. జంతువులు కూడా అకస్మాత్తుగా చనిపోతాయంట. దీని దగ్గర ఈ వింత సంఘటనలు చూసి అక్కడ ఉన్న స్థానికులు కూడా భయపడతారు. ఇది ఆస్ట్రాయిడ్ పడడం వల్ల ఇలా ఏర్పడిందా అంటే కింద ఎలాంటి మెటల్ ఆధారాలు లేవు. వాల్కనో వల్ల అయిందా అంటే అక్కడ ఎలాంటి లావా కూడా లేదు. కానీ కొందరు సైంటిస్టులు మాత్రం చాలా వింత థియరీస్ ఇచ్చారు. వాళ్ళ ప్రకారం 1908లో సైబీరియాలో జరిగిన తుంగస్కా ఈవెంట్ లో ఒక వింత రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇక్కడ పడిండొచ్చు, లేకపోతే ఏదైనా యుఎఫ్ఓ కిందన కూడుకుపోయి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అనుమానిస్తున్నారు. నెంబర్ 2, ఓవర్ టౌన్ బ్రిడ్జ్. ఇది ఒక పాత రాతితో కట్టిన బ్రిడ్జ్. ఇది స్కాట్లాండ్ లోని మిల్టన్ సమీపంలో ఉంటుంది. 19th సెంచరీకి చెందిన ఈ పాత రాతి బ్రిడ్జ్ కి ఇంకొక భయంకరమైన పేరు కూడా ఉంది. అదే డాగ్ సూసైడ్ బ్రిడ్జ్. 1950s నుంచి కూడా వందలాది కుక్కలు సడన్ గా ఏ కారణం లేకుండా ఆ రాతి బ్రిడ్జ్ గోడపైకి ఎక్కి కింద ఉన్న రాళ్లపైకి దూకేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 600కు పైగా కుక్కలు అక్కడి నుంచి దూకేశాయంట. విచిత్రం ఏంటంటే అన్ని కుక్కలు కూడా బ్రిడ్జ్ పై కుడి పక్క ఉన్న ఒకే స్పాట్ నుంచి దూకుతున్నాయంట. అంతకన్నా వింత ఏంటంటే కింద పడిన తర్వాత ఒకవేళ అది బతికితే ఆ నడవలేని స్థితిలో కూడా పైకి వెళ్లి అదే ప్లేస్ నుంచి మళ్ళీ దూకేసేవి. స్థానికులు ఇక్కడ వైట్ లేడీ ఆఫ్ ఓవర్ టౌన్ అనే దెయ్యం ఉందని నమ్ముతారు. అయితే సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఆ బ్రిడ్జ్ కింద మింక్ అనే ఒక వింత జంతువులు నివసిస్తున్నాయంట. వాటి మూత్రం నుండి వచ్చే విపరీతమైన వాసన వల్ల కుక్కలకు హంటింగ్ చేయాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. అందుకే ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందో చూసి అక్కడికి కుక్కలు దూకేస్తున్నాయని బలమైన థియరీ ఉంది. ఇక ఫైనల్ గా నెంబర్ 1, మపీపీ సైలెంట్ జోన్. మెక్సికోలోని డురాంగో ఎడారిలో ఒక వింత ప్రాంతం ఉంది. ఇది 50 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇక్కడికి అడుగు పెట్టగానే రేడియో సిగ్నల్స్ పూర్తిగా చచ్చిపోతాయి. కంపాస్ నీడిల్స్ కూడా పిచ్చిగా తిరుగుతాయంట. మొబైల్లో సిగ్నల్స్ కూడా పనిచేయవు. ఆఖరికి శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా ఇక్కడ బ్లాక్ అవుతుంది. 1970లో ఎథీనా మిసైల్ కంట్రోల్ తప్పి సరిగ్గా ఇక్కడే పడింది. అప్పుడే ఈ జోన్ గురించి ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రాంతానికి అంతరిక్షం నుంచి వచ్చే ఉల్కలను ఆకర్షించే ఒక వింత మ్యాగ్నెటిక్ శక్తి కూడా ఉంది. అంతేకాదు ఇక్కడ మొక్కలు జంతువుల్లో కూడా వింత మ్యూటేషన్స్ కనిపిస్తాయి. అక్కడ లోకల్ ప్రజలు రాత్రిపూట ఇక్కడ వింత కాంతులు ఇంకా యుఎఫ్ఓలు కనిపించాయని చెప్తూ ఉంటారు. ఇంకా ఎడారిలో పొడుగు మనుషులు కనిపించి మాయమైపోతారని కూడా చెప్పారు. సైన్స్ కూడా చిక్కని భారీ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఫోర్స్ ఏదో ఇక్కడ దాగి ఉందని సైంటిస్టులు చెబుతూ ఉంటారు. చూసారుగా మన భూమిపై ఉన్న ఈ 10 వింతైన మరియు భయంకరమైన ప్రదేశాల గురించి మీరేమనుకుంటున్నారు? వీటిలో ఏవి ముందుగానే మీకు తెలుసు? ఇంకా వీటిలో ఏ ప్రదేశం మీకు వింతగా భయంకరంగా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో వెంటనే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూసా, మీరు కూడా చూడండి.